ప్రేమను వ్యక్తం చేయడానికి రెడ్ రోజ్ మాత్రమే ఎందుకు ఇస్తారో తెలుసా? ఫిబ్రవరి నెల ప్రారంభమైంది. ప్రేమికుల వారానికి జంటలు సిద్ధమవుతున్నాయి. వాలెంటైన్స్ డే వారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది, ఈ వారం రోజ్ డేతో. అలాంటి పరిస్థితుల్లో దంపతులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు. సాధారణంగా ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు ఎర్ర గులాబీలను ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ ప్రజలు ప్రేమను వ్యక్తీకరించడానికి ఎరుపు గులాబీలను మాత్రమే ఎందుకు ఇస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎరుపు రంగు ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రోమన్ పురాణాలలో గులాబీని అభిరుచికి చిహ్నంగా పిలుస్తారు. ఎరుపు గులాబీ కథ ప్రేమ దేవతగా పరిగణించబడే గ్రీకు దేవత ఆఫ్రొడైట్కి సంబంధించినది. ఒకసారి ఆఫ్రొడైట్ యొక్క ప్రేమికుడు అడోనిస్ గాయపడినప్పుడు ఆమె తెల్లటి గులాబీ ముళ్లపై అతని వద్దకు పరిగెత్తింది మరియు ఆమె పాదాల నుండి రక్తం గులాబీ ఎర్రగా మారిందని కూడా చెబుతారు. ఈ విధంగా ఎర్రటి గులాబీ అంతులేని ప్రేమకు చిహ్నంగా మారింది. ఈ వాలెంటైన్స్ వీక్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ కి గులాబీలు ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు వారికి గులాబీలను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రంగు ఒకరికొకరు నమ్మకం మరియు ఆకర్షణను కూడా సూచిస్తుంది. మీరు ఎవరికైనా వారి పట్ల మీ ఆకర్షణ గురించి చెప్పాలనుకుంటే మీరు వారికి గులాబీలను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఇది సులభమైన మార్గం. ఏదైనా సంబంధం స్నేహంతో మొదలవుతుంది. మీరు ఎవరితోనైనా స్నేహం చేసి వారికి మీరు మంచి స్నేహితునిగా భావించాలనుకుంటే వారికి పసుపు గులాబీలను బహుమతిగా ఇవ్వండి. ఇది స్నేహం మరియు వారి పట్ల మీ శ్రద్ధ మరియు శ్రద్ధ చూపుతుంది. మీరు ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే మీరు ఆరెంజ్ పీచ్ కలర్ గులాబీని ఇవ్వవచ్చు. ఇది మీ మధ్య సద్భావనను చూపుతుంది. మీరు ఎర్ర గులాబీని ఇవ్వడానికి సంకోచించినట్లయితే పీచు గులాబీని ఇవ్వండి. మీరు ఎవరిపైనైనా పగను తొలగించాలనుకుంటే వారికి తెల్ల గులాబీని ఇవ్వండి. ఇది శాంతికి చిహ్నం. అటువంటి పరిస్థితిలో మీరు మీ భాగస్వామితో గొడవపడితే మొదట వారికి తెల్ల గులాబీని ఇవ్వండి. ఆపై ఎరుపు గులాబీని ఇవ్వండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్ లో కామెంట్ చేయండి.